అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పండగలు వచ్చినాయంటే చాలు ఇక్కడ భలే గిరాకీ ఉంటుంది. అసలు ఈ గిరాకీ దేని వల్ల ఉంటుంది? లక్షల్లో ఆదాయం ఎక్కడి నుండి వస్తుంది? అసలు ఈ నవిపేట సంతలో మేకలు గొర్రెలైనా లేకపోతే దసరా పండగ సీజన్కే ఎక్కువగా ఇక్కడ ప్రజలు వస్తుంటారా? ఇతర పండగలకు అదే బక్రీద్ పండగకు భలే గిరాకీ, అదేవిధంగా దసరా పండగకు సంక్రాంతి పండుగకు గిరాకీలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి? ఈ పండగలకు మేకల కోసం ఈ సంతకే ఎందుకు వస్తారు? ఆర్టీవీ ప్రత్యేకతను చూద్దాం. నిజామాబాద్ జిల్లాలోని నవిపేట మేకల సంతలో ఉన్నాం. ఈ మేకల సంతలో ప్రతి పండగ వచ్చిందంటే చాలు ఎక్కువ గిరాకీ ఉంటుంది. ఈ మేకల సంత మాత్రం ప్రతి శనివారము మేకల సంత కొనసాగుతుంది. ఈ ప్రాంతంలో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ పలు జిల్లాల నుండి ఈ ప్రాంతానికి మేకలు అమ్మేందుకు కొనేందుకు వస్తారు. ఇక్కడ 1000 రూపాయల చిన్న మేక పిల్ల నుండి ఈ 30,000 నుండి ₹1,00,000 వరకు మేకలు పండగ సీజన్లను బట్టి ధరలు పలుకుతాయని చెప్తుంటారు. మనం చూడొచ్చు ఇక్కడ మేకలు అయితే చాలా ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. కర్ణాటక, అదేవిధంగా మహారాష్ట్ర, ఇతర మన తెలంగాణలోని ఇతర జిల్లాల నుండి ఈ ప్రాంతానికి మేకలు తీసుకొచ్చి అమ్ముతుంటారు. ఒక్కొక్క మేకకు ఒక్కొక్క ధరగా ఇక్కడ నిర్ణయిస్తుంటారు. మొత్తంగా ఇక్కడ తీసుకొచ్చే మేకలని కూడా ఒక గుంపుగా ఒక 10-20 మేకలని కూడా ఇక్కడికి తీసుకొస్తున్న పరిస్థితి. ఇక్కడ మేకలు తీసుకొచ్చి అమ్మే వాళ్ళు ఉన్నారు. వారిని అడిగైతే తెలుసుకుందాం వాళ్ళు ఎక్కడి నుండి తెచ్చారు, ఏం తెచ్చారనే అంశానికి సంబంధించి, వీళ్ళు తేవడం వల్ల వీళ్ళకు ఏం లాభం ఉంటుంది, దీనికి అంతటికి సంబంధించి వీరిని అడిగైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి అసలు ఎన్ని మేకలు తెచ్చారు, ఎక్కడి నుండి వచ్చారు? ఇది తెలుగు రాదు, महाराष्ट्र में అంటే हिंदी में बोलो, क्या लाए, किधर से लाए, कितना लाए? ये लाए 10-15 पोटला लाए, 20,000 15,000 ऐसा है। कभी कभी आते इधर? नहीं, हमेशा 12 महीने आते। 12 महीने हमेशा एवरी सैटरडे आते? हाँ। तुम लोग क्या ये लागे तो कितना बचते तुम्हारा? 500 200 300 बहुत बचे, 500 बचते। 500 बचते। खर्चा है उसको, बंडी खर्चा, उधर से लाना, इधर लाना, इधर चिट्ठी खर्चा, ये खर्चा, वो सब जाके 500 बचते। इधर चिट्ठी कितना देते? 40 रुपये 30 रुपये एक बकरे को लेते। 30 रुपये एक बकरी को 40-30 रुपये 30 रुपये देते एक हिसाब से देते, कम ज़्यादा ले। नहीं, आप लोग ये उधर खरीद करते क्या है? ये खरीद करते, 1-2 चिल्लर लेते, 1-2 व्यापारी करने वाले ऐसे। 4 व्यापारी में 5 4 5 ऐसा लेके आके बेचते। आप बोलो, ये पूरा तुम लोग महाराष्ट्र से नहीं तो किधर से लाते हैं? महाराष्ट्र से लाते। आप लोग इसको पालते नहीं? नहीं पालते नहीं, हम खरीदी करके लाते हैं। खरीद करते कितने एक हफ्ते में कितना खरीद करते? अब एक हफ्ते में नहीं, हम 12 महीने चलते रहते सेट। ये आज लाया कि नहीं, 20-30 ऐसा लेते। हफ्ते में ऐसा 50 भी होते, ऐसा बिके हुए ऐसे खाते। अरे तुम लोग उधर खरीद करके एक जगह में रखते क्या? हाँ ना, एक जगह पे नहीं रहते, जिस किसी के कोटे में रखते, पत्ते मत्ते खिलाते उसको, चाय पानी लाते। आप लोग बोलो, आपने बोलो कितना आप ये बकरी लाया? 10 बकरे लाए। क्या बचते आप लोग इधर? 2-3 हज़ार रुपये बचे खर्चा जाके बचते। फायदा क्या है? फायदा रहता 2,000 रहता, 1-2 हज़ार बचते बस एक हफ्ता में बचते। हम एक हफ्ते को आते 10 बकरे लाते। इसको कितने में बेचते? 15,000 16,000 बेचते। होता है, वो ज़्यादा नहीं बिकते। जैसे गिराई का है वैसा गिराई क्या अवलंबन रहता हो, कोई ज़्यादा भी आता, कोई कम वाला आता, जैसे वैसा ऐसा। మొత్తంగా చూసుకోవచ్చు, ఇక్కడ మేకలు అయితే వారు తీసుకొస్తూ అమ్ముతున్న పరిస్థితి ఉంది. ఒక్కొక్క మేకకు 10,000 15,000 వరకు మేము తీసుకొచ్చి అమ్ముతాము. దీనికి అందరికి సంబంధించి ఏదైతే మేము మహారాష్ట్ర నుండి తీసుకొచ్చాము, మేము ఇక్కడ వ్యాపారస్తులము. అక్కడ అందరి దగ్గర 1-2 మేకలు కొనుక్కొని మేము ప్రతి నెల ఇక్కడికి మార్కెట్కు వస్తుంటాము. ప్రతి శనివారం ఈ మార్కెట్లకు వచ్చి అమ్ముతుంటాము. కానీ పూర్తిగా చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు చిన్న మేక అయినా పెద్ద మేక అయినా ఇక్కడ దొరుకుతుంది. దీనికి అందరికి సంబంధించి ఎలాంటి మేకలైనా సరే ఇక్కడ ఈ మార్కెట్ సంతలో దొరుకుతాయి. దీనికి అందరికి సంబంధించి పండగల సీజన్ వచ్చిందంటే చాలు కొంచెం గిరాకీ ఎక్కువగానే ఉంటుంది. ఒక చిన్న మేక నుండి మొదలుకొని పెద్ద మేక, అంటే చిన్న మేకలు సాధారణంగా పెంపకానికి సంబంధించి కొనుక్కెళ్తారు. పెంపకానికి సంబంధించినప్పుడు వీటన్నింటి కూడా ఒక 5-6 నెలలు పెంచితే కానీ దీనికి
మటన్కు రాదు కాబట్టి దీనికి అంతటికి సంబంధించి మేకలు పెంచి అమ్మడం వల్ల లాభాలు ఉంటాయి. చిన్న చితగా మేము వ్యాపారస్తులము కొనుక్కొని వీటిని అమ్ముతున్న పరిస్థితి ఉంది. దీనివల్ల మా కుటుంబాలు ఏదైతే మేకల పైన ఆధారపడ్డ కుటుంబాలు ఉన్నాయో వీటన్నింటిని కూడా మాకు ఈ సంతకు వచ్చినప్పుడు వారానికి 1000-2000 రూపాయలు వరకు దొరుకుతాయి. దీనివల్ల కుటుంబాలు బాగుపడతాయి. ఏదైతే ఈ మేకల సంత రావడము పండగల సీజన్లో మేము అత్యధికంగా మేకలు ఇక్కడికి తీసుకొస్తున్నామని చెప్తుంటారు. మొత్తానికి ఇక్కడ నవిపేట మేకల సంతలు అయితే చూసుకోవచ్చు. మహారాష్ట్ర నుండి తెచ్చిన వ్యక్తులైతే 15,000కు ఒక్కొక్క మేక అమ్ముతున్న పరిస్థితి అని చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి అయితే ఇలాంటి మేకలు 5 నుంచి 15,000, 30,000 వరకు పోతూ ఉంటాయి. ఈ మేకలు అమ్మడం వల్ల మాకు కుటుంబాలు నడుస్తుంటాయి. ప్రతి శనివారం ఈ మార్కెట్కు వస్తుంటాము. ఈ మార్కెట్కి రావడం వల్ల చిన్న పెద్ద మేకలన్నీ కూడా ఒక దగ్గర జమ చేసి మేము అన్నింటినీ కూడా ఒక ధరకు నిర్ణయించి ఆ ధరకు అమ్ముతుంటాము. ఇక్కడికి మార్కెట్లోకి వచ్చినప్పుడు మేము తక్కువ లాభం చూసుకొని అమ్ముతున్న పరిస్థితి ఉందని చెప్తున్నారు. దసరా పండుగ వచ్చిందని మేకల సంతకు అత్యధికంగా గిరాకీ అయితే ఉంటుందని చెప్పి ఆశపడి ఇక్కడికి వ్యాపారస్తులు అయితే వస్తూ ఉంటారు. ఈ దసరా పండుగ శనివారం వచ్చింది, ఈ శనివారం ఎలా ఉంటుందో అని చెప్పి సంతకు వచ్చిన వ్యాపారులు చెప్తున్న పరిస్థితి. అసలు వ్యాపారులు ఎక్కడి నుండి మేకలు తెచ్చారు, దానికి అందరికి సంబంధించి వారికి ఎలా వ్యాపారం సాగుతుందనే అంశానికి సంబంధించి వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, నువ్వు ఎక్కడి నుండి మేకలు తీసుకొచ్చావు? మేము అటు మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చినాం సార్. ఎన్ని తెచ్చినావు? ఇది తీసుకొచ్చినాం 10 తీసుకొచ్చిన 4 తీసుకొచ్చినాం, 20 తీసుకొచ్చి 4 తీసుకొచ్చినాం. బేరం లేదు. ఎందుకు? శనివారం అంగడ దసరా వచ్చింది, ఏడకొచ్చేస్తుంది రాదు. శనివారం వాళ్ళు అనత్తాడా కొనేదానికి, ఆడ పండుగ చేసుకుంటాడు ఇంటికాడ ఓళ్ళత్తాడు. ఈడ ఇది 10,000 తీసుకొచ్చినా మళ్ళీ 6,000, 7,000 అమ్ముకొని ఓళ్ళ పడుతుంది. లాసే ఇది, లాసే. ప్రతి సంవత్సరం ప్రతి పండగకు చూసుకుంటే బక్రీద్ పండుగ కానీ, సంక్రాంతి కానీ, దసరా పండుగ కానీ ఈ పండగలకు అత్యధికంగా గిరాకీ ఉంటుందని చెప్పి నవిపేట సంతకు వస్తుంటారు కదా. కరెక్ట్ సార్ వస్తుంది, కానీ పండుగ కరెక్ట్ రాలే కదా మనకు. శనివారం వచ్చింది, శనివారం వస్తే పండుగ రాదు. మానయ్య వచ్చింది, ఇక మానయ్య నాడు చిన్న చిన్న పిల్లలకు వస్తారు, ఈ పెద్ద మేకల వాళ్ళకి వస్తారు, కొయ్యరు. ఇప్పుడు దసరా పండుగ వచ్చిందే శనివారం, ఎక్కడికే చేస్తుంది మనకు. ఇప్పుడు 5 చేసుకుంటారు చేసిన వాళ్ళు. మార్కెట్ తలగది మనకు, తలగది అట్లా. సాధారణ పరిస్థితిలో నువ్వు మేకలు ఎంత కోటి కొనుక్కొస్తావు, ఎంత అమ్ముతావు? అప్పుడు తీసుకొచ్చినప్పుడు 9,000, 10,000 తీసుకొస్తాం. ఇప్పుడు ఈ మేకలు తీసుకొచ్చినాం, ఇది లాసేది. ఏదోనో వేసుకొని వాళ్ళ చప్పుడు దాకా ఇంటికి వచ్చి అంగడినాడు అది మనకు. ఇంతనే గంత ఏం లేదు అంత. ఇక్కడ వ్యాపారులు చాలా మంది ఉన్నారు. మీరు ఎక్కడి నుండి వచ్చారు? आप किधर से आए? महाराष्ट्र। क्या लाए इधर? कितने में? बकरी लाए, बकरी लाए। कितने में बेच लाया, कितने में बेच रहे? और 10,000 में लाए। हाँ, अभी तो नहीं आया और गिरेगा भाईगा 11, 11.5, 12,000 में। क्या आप कुछ बचते क्या 1,500 बचते बकरी पीछे। हाँ, बहुत गिरा है क्या दसरा के लिए? हाँ वो गिरा सीजन है। हाँ क्या एक हफ्ता चलता आप खाली? नहीं मतलब सैटरडे दसरा आया करते ऐसा? नहीं अच्छा है, अच्छा है। మొత్తానికి చూసుకోవచ్చు ఇక్కడ మేకలకు సంతకు వచ్చిన వారైతే వివిధ రకాల వారి భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దసరా పండుగ శనివారం రావడం దీనికి అందరికి సంబంధించి ప్రాధాన్యత గిరాకీ అయితే తక్కువగా ఉందని చెప్తున్నారు. దీంట్లో చూసుకోవచ్చు ఏదైనా సరే ఈ మేకల సంతల చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి మార్కెట్కు వచ్చిన పరిస్థితి ఉంది. మేకలనైతే వారు పెంచి అమ్మేవారు ఉంటారు, మరికొంతమంది కొనుకొచ్చి అమ్మేవారు ఉంటారు. దాంట్లో పెంచి అమ్మేవారికి ఏదైతే మాకు వచ్చిన తాటికి చాలు, 6 నెలలు పెంచితే మాకు ఒక 5,000 వచ్చినాయంటే మాకు లాభమే అని పెంచిన వారైతే చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ కొనుకొచ్చి అమ్మేవారు వ్యాపారస్తులు అయితే ఉన్నారో వారికి కొన్న ధర కంటే ఒక 500 ఎక్కువ వస్తే లాభం ఉంటుంది, లాభాల బాట పడతామని చెప్పి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేకల సంతలో ఈసారి శనివారం దసరా రావడంతో సంతకు కొంచెం డిమాండ్ తక్కువగానే ఉంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మార్కెట్ కొంచెం డల్గానే ఉంది. ప్రతి శనివారము ఎలాగైతే ఉందో ఈ రోజు కూడా ఈ సంత అలాగే సాగుతుంది తప్ప ఎక్కువగా డిమాండ్ లేని పరిస్థితి ఉంది అని చెప్పి వ్యాపారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి చూసుకోవచ్చు
ఈ నవిపేట మేకల సంత ప్రతిసారి ఎప్పుడు కూడా ఏ పండగ వచ్చినా సరే ఇక్కడ భలే గిరాకీ ఉంటుంది మేకల సంతలో వివిధ ప్రాంతాల నుంచి తెస్తున్న రైతులు కానీ వ్యాపారస్తులు కానీ అత్యధిక లాభాలు పొందుతారు. అదే లాభాల బాటలో ఉన్న ఏదైతే ఈ నవిపేటకు సంబంధించిన గ్రామ పంచాయతీ కూడా అధిక ఆదాయం వస్తుంది ప్రతి శనివారం అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఈసారి మాత్రము అనుకున్నంతగా గిరాకీ లేదు. కానీ మేకలు ప్రతి శనివారం ఎలా వస్తాయో ఈసారి కూడా అలానే వచ్చాయి. శనివారం ఏదైతే సంత ఎలా సాగుతుందో అదే సాగుతుంది, కానీ పండగ సంతలాగా లేదు అని చెప్పి కొంతమంది భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ నవిపేట మేకల సంతలో రోజుకు ప్రతి కోట్లలో వ్యాపారం అయితే సాగుతుందని చెప్పొచ్చు. నవిపేట మేకల సంతలో మేకలైతే భలే ఉన్నాయి. ఆ పండగ సీజన్ వచ్చిందంటే చాలు ఈ ప్రాంతంలో మేకలను తీసుకొచ్చి అత్యధిక ధరకు అమ్ముతున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి అందరికి సంబంధించి వ్యాపారస్తులు ఎవరైతే మేకలు తీసుకొచ్చి అమ్మేవాళ్ళు ఉన్నారో వారిని అడుగుదాం. అసలు చెప్పండి, అసలు మీరు మేకలు ఎక్కడి నుండి తెస్తారు, ఎంత కోటి అమ్ముతారు? हम लाते हैं वाशिम, महाराष्ट्र वाशिम। हमारा रिसोड के पास बाजार है, वाशिम के पास रिसोड बाजार है हमारा, वहाँ से हम खरीदते हैं और गाड़ी में डाल के यहाँ बकरे बेचने के लिए आते हैं। उधर कितने में खरीद कर इधर कितने में बेच रहे हैं? उधर हम खरीद रहे हैं, ऐसा बकरा हम खरीद रहे हैं 12,000 12,500 का खरीद रहे हैं। और अभी मंडी ढीला है, मंडी में बकरा इतना टाइट बिक नहीं रहा, तो ज़्यादा कुछ नफ़ा मिल रहा नहीं। మీరు చెప్పండి, ముఖ్యంగా ఈ మార్కెట్లోకి వచ్చారు, అసలు ఏం చేస్తారు మీరు ఇక్కడ? మేము ఇక్కడ మార్కెట్ సంతలో కొందామని వచ్చాము. ఆకాశాన్ని అంటిన రేట్లు, ఇది సామాన్యుడు కొనలేని పరిస్థితి ఉన్నది. మేము దుకాణం మటన్ షాప్ మాది జగిత్యాల్, మేము మటన్ అమ్ముతాం. ఈ ధరలు ఈ పండగ చేయడం వల్ల బాగా ధరలు అవుతున్నాయి. ఇది ఒక్కొక్కటి 14,000 15,000 ధర చెప్తున్నారు వీరు. అంటే మీరు ఈ 14,000 15,000 ధర చెప్తే మీకు నిండదా? మాకు నిండది, అది వెళ్ళేవి. అంటే మీరు ఎట్లా కిలో మటన్ అమ్ముతారు? మేము 700 800 అమ్ముతున్నాం. దసరా సీజన్లో ఏమైనా ధరలు పెంచే అవకాశం ఉంటాయి? మీరు దసరా సీజన్లో ధర పెంచాలి అని అనుకుంటున్నాం, కానీ బయట పబ్లిక్ ధర ఇవ్వడం లేదు కదా. అంటే ప్రతి పండగకి ప్రతి శనివారంకి ఈ శనివారంకి ఏం తేడా ఉంది ఈ మార్కెట్? ప్రతి శనివారానికి ఈ శనివారానికి రెగ్యులర్ నడిచే బజార్ కాకుండా ఈ పండగ బజార్ వచ్చేసి ఒక 3-4 వేల నుండి హై రేంజ్ పెరగడం జరిగింది. అంటే ఈ ధర పెరగడం వల్ల అమ్మే వాళ్ళకు లాభమా, కొనే వాళ్ళకు మీకు ఏమన్నా నష్టమా? ఇది అమ్మే వాళ్ళకి లాభం, కొనే వాళ్ళకు మాకు కొద్దిగా నష్టం కలిగించే పదంగానే ఉంటుంది. నష్టం జరుగుతుంది. అంటే సాధారణంగా ఇతర శనివారాలకు దసరా పండగ వచ్చే శనివారం ఇది అయితే, దసరా పండగ కూడా శనివారం రావడంతో మార్కెట్ తక్కువగా ఉంది, అంటే హై రేంజ్లో లేదు అని చెప్పి వ్యాపారస్తులు కూడా చెప్తున్నాం. మేము 12,000 13,000 కొనుక్కొచ్చాం, ఇక్కడికి అమ్మాలంటే 14,000కి అమ్ముతున్నాం, మాకు 500 మిగులుతున్నాయని వ్యాపారస్తులు కూడా చెప్తున్నారు. అంటే దాన్ని ఏమంటారు? వాళ్ళు అలాగే చెప్తుంటారు. ఇక అది మనకు గిట్టుబాటు కాకపోతే మేము ఇడిచిపెట్టాం. అంటే మా దసరా సీజన్కి సంబంధించి ధరలు అయితే బాగాలేవు అని చెప్తున్నాను, నిజమా? మాల్ కూడా లేదు కదా, మేకలు కూడా రాలేవు కదా, తక్కువనే ఉన్నాయి. మేకలు కూడా షార్టేజే ఉంటాయి. ఇప్పుడు దసరా సీజన్ ఈ 1-2 మంత్స్ మేకలు కూడా తక్కువనే దొరుకుతాయి. అంటే సాధారణంగా ఈ మార్కెట్లో ఇతర సమయాల్లో ఎన్ని కోట్ల వ్యాపారం జరుగుతుంది మీ అంచనా? సాధారణంగా 1-1.5 పైన జరుగుతుంది. దసరా సీజన్కి ఏమైనా ఎక్కువ జరుగుతుందా? జరుగుతుంది. 2 crores दाका पाइने जरूरत होगी। दसरा सीजन में अभी दसरा सीजन चालू है, लेकिन दसरे के लिए लोग अभी माल खरीद रहे नहीं इतनी जल्दी। अभी 8 दिन टाइम है, इसलिए अभी से लेकर नहीं जा रहे लोग, बकरा टाइम पर लेकर जाएंगे। और ये मंडी नवीपेट की है, शनिवार की भरती है, तो अगला दसरा जो है वो शनिवार का ही आने वाला है। तो इसलिए यहाँ के ठेकेदार है, तो उन्होंने एक निर्णय लेना चाहिए कि बाज़ार पहले भराना चाहिए, एक दिन पहले 2 दिन पहले, गुरुवार को अगर बाज़ार भर गया तो माल आता है और लोगों को भी टाइम पर बकरा मिल जाता है क्या नहीं? మొత్తంగా చూసుకోవచ్చు దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో వీరందరైతే చెప్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి వ్యాపారస్తులు పూర్తి స్థాయిలో మేము మేకలు తెచ్చాము, దీనికి అంతటికి సంబంధించి వారు మేము నవిపేట మార్కెట్లో అయితే మేము మహారాష్ట్ర నుండి మేకలు అయితే తెచ్చాము, దీనికి అందరికి సంబంధించి పూర్తిగా వీరైతే ఇక్కడ అమ్మేందుకు కొనేందుకు సిద్ధమయ్యారు. మొత్తంగా చూసుకోవచ్చు మీరు. आप लोग किधर से आए, क्या क्या लाए? हम वाशिम में, अकोला वाशिम से आए हैं, महाराष्ट्र से बकरे लाए हैं यहाँ।
माल मंची है। मगर ये तो बकरी लाए है, ये नवीपेट बाजार में है, आगे नेक्स्ट हफ्ता में दसरा है, कैसा चल रहा है आपका व्यापार? अभी ठंडा है। नेक्स्ट टाइम में अभी गुरुवार के दिन नहीं तो शुक्रवार को निर्णय लेना है यहाँ के ठेकेदार ने, कब भराना है। दसरा का अगला सीजन दसरा है, ऐसा है। మొత్తంగా చూసుకోవచ్చు ఇక్కడ నవిపేట మేకల సంతలో అత్యధికంగా మేకలు అమ్ముతుంటారని చెప్తున్నారు. దీనికి అందరికి సంబంధించి చూడొచ్చు. శనివారం దసరా వచ్చింది. శనివారం దసరా రావడంతో కొంచెం మార్కెట్ అయితే డల్గా ఉంది. కానీ ప్రతి సంవత్సరము ప్రతి పండగకు అత్యంతగా గిరాకీ ఉంటుంది నవిపేట సంతలో. ప్రతి శనివారము కోటిన్నర వ్యాపారం అయితే జరుగుతుంది. ఈ శనివారం ఎందుకంటే దసరా పండగ ఉంది. దసరా పండగ ఉన్న నేపథ్యంలో 2 కోట్ల వరకు వ్యాపారం జరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపారస్తులు అయితే చెప్తున్నారు. మొత్తానికి దసరా సీజన్ రావడంతో నవిపేట మేకల సంతకు డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్ అసలు ఎలా ఉంది, ఈ మేకల సంతలో రైతులు ఏదైతే మేకలు పెంచి అమ్మేవారు ఇక్కడ ఉన్నారు, వారిని అడుగుదాం. అసలు చెప్పండి, మీరు ఎక్కడి నుండి మేకలు తెచ్చారు, ఏంది అసలు ఎన్ని మేకలు తెచ్చినావు? బాసార్ నుండి. ఎన్ని తెచ్చినావు? 2. అంటే నీ మేకల సంత మంద ఉందా? ఎన్ని పెంచుతావు నువ్వు? గొర్రెలు ఉన్నాయి 100 ఉంటాయి. 100 ఉంటాయి. అసలు 2 ఎందుకు తెచ్చినావు? తెచ్చి ఉన్నాయి, తెచ్చిన మొగయ ఉన్నాయి. ఎంత కోటి అమ్ముతున్నావు నువ్వు? ఇక ఎంతగా పోయినట్లు అమ్మబడుతుంది. ఇక ఎంతకంటే పండగ కదా, పండగ సీజన్. ఎంత కోటి అమ్ముతున్నావు? 2 తెచ్చినావు కదా. తెచ్చినా ఇక అనుకున్నంత పోవాలంటే ఉండదు. ఎంత చెప్తున్నావు నువ్వు? 7,500, 8,000 అట్లా. అంటే నువ్వు పెంచిన దానికి ఎన్ని రోజులు పెంచినావు వీటిని? ఇవి 6 నెలలు అవుతుంది. 6 నెలలు పెంచినావు. పెంచిన దానికి 7,000 8,000 పోతే లాభమేనా? ఇక లాభం ఉంటుంది, తొట్టి లాస్ ఉంటుంది. దానికి ఏముండదు. ఇక 2 రకాలు ఉంటుంది, అట్లా ఏముండదు. లాభం పెంచడానికి ఎంత కష్టపడ్డావు నీకు తెలుస్తుంది కదా. అట్లా కష్టం అయితే ఉంటుంది సార్. కష్టం లేకుండా ఎట్లుంటుంది. చిన్నప్పటి సంది పెద్దగా చేయబడుతుంది. చిన్నప్పటి సంది పెద్దగా చేస్తే అవుతుంది. అన్ని చూడబడతాయి. వర్షాకాలం ఇంతగానం పడుతుంది. కుంట్లు మెంటి అన్నీ చూడబడతాయి. చూడండి ఎడికెళ్ళా సార్, చూడబడతాయి. కింద మీద అన్ని చూస్తేనే పెరుగుతాయి, లేకుంటే ఎడికెళ్ళి ఇక్కడ వ్యాపారస్తులు అయితే ఉన్నారు. చెప్పండి, దసరా సీజన్ ఉంది. దసరా సీజన్తో అత్యధికంగా నవిపేట సంతకు బాగా డిమాండ్ ఉందని చెప్తున్నారు. అసలు ఎలా ఉంది ఈ మార్కెట్? మార్కెట్ టైటే ఉంది అన్న. పండుగ సీజన్ కాబట్టి మార్కెట్ రేటు బాగా హెవీ ఉంది. 800 రూపాయల కంటే ఎక్కువ కూడా నడుస్తుంది మార్కెట్. తీసుకెళ్లే వాళ్ళకు డబ్బులు వెళ్ళాలంటే కట్టుకోళ్ళకు కష్టము. చిల్లర అమ్మే వాళ్ళకు ఇబ్బంది ఏముండదు. తీసుకెళ్తారు, కోసుకుంటారు. కట్టుకోళ్ళకు మాత్రం ఇబ్బందే ఉంటుంది అన్న. కట్టుకోళ్ళకు ఒకటి లాతది కోసుకోవడం, ఒకటి ముదరు కోసుకోవడం ఉంటేనే ఏమన్నా డబ్బులు మిగులుతాయి. కానీ ఇలా పెట్టామంటే డబ్బులు మిగలడం చాలా కష్టం. చిల్లర వాళ్ళకి ఏముంటుంది అన్న, కోసుకుంటారు, పాలు వేసుకుంటారు. షాప్లో వాళ్ళకైతే ఇబ్బందే జరుగుతుంది. ఏ ఊరు నుంచి వచ్చినావు? మాది కొరుట్ల అన్న, జగిత్యాల డిస్టిక్. మటన్ మార్కెట్ కట్టుకోలేం. అంటే ప్రతి శనివారం ఇక్కడికి వస్తాం? ప్రతి శనివారం ఇక్కడికి వస్తామన్న. పోయిన శనివారానికి ఈ శనివారానికి ఏం తేడా? పోయిన శనివారంకు ఈ శనివారంకు మాల్ రేట్ చాలా ఎక్కువ ఉంది. దసరా సీజన్ ఉంది కాబట్టి మాల్ రేట్ బాగా పెరగడం జరిగింది. మనకు వేరే వాళ్ళు కూడా రావడం, చిల్లర వాళ్ళు కూడా రావడం జరుగుతుంది కాబట్టి మాల్ రేటు చాలా ఎక్కువ ఉందని చెప్తున్నాం కట్టుకోలేము. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, దసరా సీజన్ వచ్చిందంటేనే అత్యధికంగా మేకలు, గొర్రెలు, ముఖ్యంగా పొట్టేలు కొనుక్కపోయే పరిస్థితి ఉంటుంది. ఈ పొట్టేలు చాలామంది పొట్టేలు మాంసమే కోసుకోవాలనుకుంటారు. అలాంటి సమయంలో ఇవి ఏం ధరలు ఉన్నాయి? అయితే కాపోలు కానీ రెడ్డిస్ కానీ చాలోళ్ళు అని ఉన్నారనుకోండి, 4 కలిసి 5 కలిసి మంచికి 1,000-1,500 వేసి కోసుకుంటారు. వాళ్ళకి ఎన్ని కిలోలు వస్తుందని తెలియదు. మేము కోసుకున్నామా లేదా అంతే. మాకేంది కిలోకి 800-700 ఇస్తే తూకం పక్కన ఇవ్వబడుతుంది. కంప్యూటర్ గంటలో జోకి ఇవ్వడం పడుతుంది కాబట్టి మాకు వాళ్ళకి బాగా ఫరక్ ఉంటుంది. ఇంటి దగ్గర కోసుకున్న వాళ్ళకి, షాపు కోసుకున్న వాళ్ళకి బాగా రేట్ ఎక్కువ ఉంటుంది అన్న. మాది ఆరిపోతుంది, సాయంత్రం దాకా అమ్మవలసి వస్తుంది, పొద్దున అమ్మవలసి వస్తుంది, కొసరే వేయవలసి వస్తుంది, బోటి మిగులుతుంది, తలకాయ మిగులుతుంది. అలా పాలు వేసుకునే వాళ్ళకి అవన్నీ ఏముంటాయి, బోటి తలకాయ పాలు వేసేస్తారు అంతే. అందుకే వాళ్ళ రేటుకు మా రేటుకు ఇబ్బంది ఉంటుంది, వాళ్ళకు మాకు జమాయించదు. అంటే ఇప్పుడు ఈ నవిపేట మార్కెట్ ఏదైతే ఉందో ఈ మేకల సంత ప్రతి శనివారం జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి ఎక్కడి నుంచో మహారాష్ట్ర, కర్ణాటక, మన తెలంగాణ జిల్లాల నుంచి, అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. వివిధ రకాల మనుషులు కొనేవారు వస్తుంటారు, అమ్మేవారు వస్తుంటారు. అందులో ఇక్కడ ఎంత వ్యాపారం జరుగుతుంటే ఒక శనివారం రోజు? శనివారం వచ్చేసి మినిమం ఒక 5 కోట్ల వ్యాపారం జరుగుతుంది. 5 కోట్ల పైనే జరుగుతాయి ఇక్కడ. ఇది కానీ మేకలది కానీ గొర్రెలది కానీ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అన్న. కట్టుకోల కంటే 10 రూపాయలు ఈ గొల్లలకు దయాదండం పెడితే వీళ్ళే 10 రూపాయలు చూసి ఇస్తారు. బేరగాలంటే కలది, పండుగ వాళ్ళంటే చిల్లర వాళ్ళు వచ్చిందంటే ఇబ్బంది అట్లా. ఓకే అన్న. మొత్తంగా చూసుకోవచ్చు నవిపేట మార్కెట్ ఇది భలే
కాస్ట్లీతో కూడుకున్న మార్కెట్. ఎందుకంటే దసరా పండుగ రావడంతో పూర్తిగా బాగా కాస్ట్లీ సంతరించుకుంది. ఎందుకంటే ఈ పండగ వాతావరణంలో మేకలు కొనేందుకు చాలామంది ఇక్కడికి వస్తుంటారు. రైతులైతే వారు పెంచిన మేకలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటి కూడా మేము చిన్న పెద్ద తేడా లేకుండా మేము రైతులం అమ్ముతుంటాం. మాకు 8 నెలల కష్టానికి మాకు 7,000 8,000 మీకు అమ్ముతున్నాం. దానివల్ల వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో అత్యధికంగా మేము వాటిని పెంచి పోషించి చాలా కష్టాలు పడతాం. అందువల్ల మాకు 8,000 వస్తే గిట్టుబాటు అవుతుందని చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి చూసుకోవచ్చు. వ్యాపారస్తులు అయితే మాత్రం మాకు మటన్ 800 కిలో చొప్పున మేము అమ్మాల్సి ఉంటుంది. దానికి మేము 8,000 కొంటే మాకు నిండని పరిస్థితి ఉంది. మా దసరా సీజన్లో బాగా గిరాకీ ఎక్కువగా ఉంది, ధరలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని చెప్పి వ్యాపారస్తులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నవిపేట మేకల సంతలో ఇక్కడ ప్రతి శనివారము కంటే ఈ శనివారము అత్యధికంగా డిమాండ్ పలుకుతుంది. ఎందుకంటే ఈ వారము 5 కోట్ల పైన వ్యాపారం జరుగుతుందని చెప్పి ఇక్కడ వ్యాపారులు అయితే చెప్తున్నారు. చిన్న దసరా పండుగ రోజు ఎవరైనా సరే ఒక 4 కలిసి మేకను కోసుకుంటే వారికి ఎంత కొన్నాము ఏం కొన్నాము అనేది కాదు, వారు తిన్నామా లేదా అనేది చూస్తారు తప్ప దానికి ధర ఎక్కువ పెట్టామనేది చూడరు. కానీ వ్యాపారస్తులు మేము కిలోల చొప్పులు అమ్ముకోవాలి కాబట్టి ఈ దసరా మాకు చాలా కాస్ట్లీ పడుతుందని చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ దసరా పండుగ ఉన్న ఈ సంత ఈ రోజు జరుగుతున్న సంతకు అత్యధికంగా డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బందులు అయితే అవుతున్నాయి. దసరా పండుగ కాబట్టి ఎక్కువ ధర అయినా కొనుక్కోపోవాల్సిన పరిస్థితి వారం రోజులు ఉంది కాబట్టి మరో సంత దొరకాలంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కనుక ఈ మా నవిపేట సంతలో అత్యధికంగా ధర పెట్టైనా సరే కొనుక్కుంటున్న పరిస్థితి నెలకొందని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.